నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా పవిత్ర మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. గంజాయి కేసు నిందితుడు కస్టడీ నుంచి పరార్. ఇద్దరు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసిన ఎక్సైజ్ కమిషనర్. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు ప్రాధాన్యం. పచ్చని భద్రాచలమే లక్ష్యం. డిఎస్పీ ఎం అరుణ్ కుమార్. వనస్థలిపురంలో ఘనంగా మదర్ తెరిసా 116వ జయంతి వేడుకలు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన జేపూరి శంకర్. పవిత్ర మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తాడ్బండ్, రసూల్పుర, బుల్లారం, రీసాల బజార్, జామియా మసీద్లలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, సమైక్యత వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. బొల్లారం జమియా మసీద్ లో నిర్వహించిన సిరత్ ఉన్ నబీ క్విజ్ కాంపిటీషన్ లో విజేతలైన విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. पूरा गया उधर गाली में थोड़ा सा मेरे साहब इनको सारे बोले ఆలిగే నా ఈరోజు हमारे शुक्रिया हमारे बहुत अच्छा आप लोग ऑर्गेनाइज करें, हर साल ऐसा करना बोल के मैं भी ऊपर वाले से प्रार्थना कर रहा हूँ। हमारे छोटे भाई लोग जो भी हैं, ऊपर वाला बड़ा कामयाब है, उनका अच्छा पढ़ लेना, माँ बाप का काम रहता, उनके बच्चे IAS, IPS, अच्छा इंजीनियर, डॉक्टर हो, वैसे ये लोग सब अच्छा डॉक्टर, इंजीनियर के अलावा IAS, IPS ना बोल के भी ऊपर वाले से दुआ मांगता हूँ। सभी लोग जो इतना दिन से समाज के लिए सेवा कर रहे भाई लोग, घर में तरक्की दे, सेहत दे, लंबी उम्र दे, घर में जो भी दुख है दूर चले जाए, सबके घर में ऊपर वाला खुशी फरमाए, मुझे उनसे दुआ मांगते हुए इतना अच्छा प्रोग्राम में इतने बच्चे और मेरे को भी शामिल करने के लिए सबको दिल से शुक्रिया। आज तक आपका सपोर्ट कैसा था, आगे भी आप सबका सपोर्ट ऐसे ही रहना, हम सब मिलके कंटोनमेंट को डेवलपमेंट करना। आप लोग रोज जो भी दुआ करते हैं, प्रार्थना करते हैं, उस प्रार्थना में कंटोनमेंट वाले अपने घर के लिए भी नहीं, सब कंटोनमेंट अच्छा होना, सबसे क्या करते हैं, अपना मोहल्ला अच्छा रहना, अपना घर अच्छा रहना, अपना परिवार अच्छा रहना बोल के अपन प्रार्थना करते रहते हैं। उसके अलावा पूरा कंटोनमेंट में जितने भी स्कूल है, कॉलेज है, सभी बच्चों को अच्छा स्कूल, प्राइवेट स्कूल्स में जो फैसिलिटीज है वो सब भी गवर्नमेंट स्कूल्स में रहना, उनको अच्छा पढ़ाई दे सके, अच्छा सेहत के लिए अच्छा हॉस्पिटल, हर जगह अच्छा रोड बने, ऐसा भी हम जितना कोशिश कर रहे हैं, ये कोशिश में हम लोग उनका भी साथ जरूर रहना। अल्लाह शांति प्रसाद
छह नंबर पर सैयद तस्लीम दूसरे नंबर पर मोहम्मद शरफुल मोहम्मद असलम आसिफ खान आइए। భద్రాచలంలో గంజాయి కేసులో A1 నిందితుడిగా ఉన్న మాదబ్బ హంతల్ ఎక్సైజ్ అధికారుల కస్టడీ నుంచి పరారైన ఘటనకు సంబంధించి ఇద్దరు ఎక్సైజ్ అధికారులను సస్పెన్షన్ వేటు పడింది. నిందితుడు కస్టడీ నుంచి పరారైన ఘటనను కప్పిపుచ్చేందుకు తప్పుడు పంచనామా కేసుకు సంబంధించిన రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆగస్టు 5న జరిగిన నిందితుడి పరారీ ఘటనపై ఖమ్మం డీసీ విచారణ జరిపి సమర్పించిన నివేదికను పరిశీలించిన ఎక్సైజ్ కమిషనర్ సి హరికిరణ్ సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలను ఆదేశించారు. ఈ మేరకు PEI SHO SK రహీమున్నిసా బేగం, కానిస్టేబుల్ CH రవికుమార్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. భద్రాచలం పట్టణాన్ని పచ్చదనంతో నిండిన అందమైన పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలనే లక్ష్యంతో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో టౌన్ పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణ సుందరీకరణ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రీన్ భద్రాద్రి సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం DSP M అరుణ్ కుమార్, CI M నాగరాజు హాజరై పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. మదర్ తెరిసా 116వ జయంతిని పురస్కరించుకొని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముందుగా డాక్టర్ బి నాగేందర్, చేపూరి శంకర్ కలిసి మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలకు, అనాథలకు మదర్ తెరిసా చేసిన నిస్వార్థ సేవలు అమూల్యమైనవని, ఆమె సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద బాలింతల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వారికి పౌష్టికాహారం అందించడానికి ముందుకు వచ్చిన చేపూరి శంకర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కాబట్టి వాళ్ళకు మీ తరఫున రక్తదానం రక్తము బ్యాగ్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటూ ముందు కూడా మా సహకారం ఉంటుంది, మీ సహకారం కూడా మాకు ఇస్తారని కోరుకుంటూ మదర్ తెరిసా 116వ జయంతి సందర్భంగా మరి ఈరోజు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో నాగేంద్ర సార్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి యావత్ ప్రపంచంలో మదర్ తెరిసా అంటే ఒక సుస్థిరమైన స్థానం, ఒక ఉక్కు మనిషిగా సమాజానికి ఎన్నో సేవలు చేసింది. ఆమె కుష్ఠరోగులకు కానీ ప్లేగ్ వ్యాధులకు కానీ సేవ చేసినే చనిపోయింది. వాస్తవానికి ఆమె గొప్ప స్ఫూర్తి తీసుకొని ఈరోజు మీ సమాజంలో మరి రక్తదాన శిబిరాలు కానీ కరోనా సమయంలో బాధపడ్డ వాళ్ళకి కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఆమెను స్ఫూర్తి తీసుకొని ఆదర్శంగా తీసుకొని మేము సర్వీస్ చేస్తున్నాం. మరి ఈ యొక్క జయంతి సందర్భంగా యువత కూడా ఏంటంటే మరి ఇటువంటి చెడు వ్యసనాలకు గురి కాకుండా తల్లిదండ్రుల మాట, గురువుల మాట, డాక్టర్ల మాట, మరి ఉపాధ్యాయుల మాట విని మరి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క భారతదేశంలో మరి అందరు సామాజిక కార్యకర్తగా నిలబడి పేదలకు బీదలకు ఇబ్బంది పడుతున్న అందరికీ సేవ చేయాలి. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి ముఖ్య అతిథిగా మనకు ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ నాగేంద్ర సార్ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు కాబట్టి సార్ కూడా ఒక 2 నిమిషాలు మదర్ తెరిసా గురించి కూడా మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా ఉంటుంది, అందులో మదర్ తెరిసా ముఖ్యమైన పాత్ర పాటిస్తుంది. అందువల్ల భారత ప్రభుత్వం కూడా భారతరత్న ఇచ్చి అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్ పబ్లిక్ సేవాభావం అలవర్చాలని, నిస్వార్థ సేవ చేయాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. ఈరోజు జన్మదిన మదర్ తెరిసా జన్మదిన శుభతరుణంలో శంకర్ గారు వచ్చి పనులు పంచిపెడతా అని చెప్పేసి, తర్వాత రక్తదానం కూడా తను ఇవ్వడమే కాకుండా చాలామందిని మోటివేట్ చేసేసి రక్తదానాన్ని చేస్తున్నందుకు రక్తదానం అన్ని దానాలకెల్లా మించిన దానం. పర్టికులర్లీ గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో మెటర్నిటీ పేషెంట్, డెలివరీ అయ్యే పేషెంట్లకు చాలామంది రక్తం అవసరం పడుతుంది. అటువంటి రక్తం అవైలబుల్ చేస్తానని చెప్పినందుకు చాలా సంతోషమైంది. అలాగే మీ స్ఫూర్తిని తీసుకొని యువత ముందుకు వచ్చేసి ఇంకా రక్తదానం చేయాలని చెప్పేసి, తర్వాత సమాజ సేవలో పార్టిసిపేట్ చేయాలని, వ్యసనాలకు దూరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శంకర్ గారికి మన యొక్క అడ్మినిస్ట్రేటివ్ రక్తం వస్తున్న మీకు మరణించుకుని అనుకుంటారు కదా, వాళ్ళు దాన్ని వేడి చేసుకొని మళ్ళీ తెల్లారు తిన్నారు. వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయితే కింద 25 నెంబర్లో అది ఎమర్జెన్సీ వాడను. మన ఏరియా హాస్పిటల్ సంస్థ వాళ్ళని చూసి చాలా మంచిగా క్యూరియస్ బయట పోతే ఇంచుమించు 5-10 లక్షలు బిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ వాళ్ళే చేసేది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. రీసెంట్గా 3-4 మంత్స్ బ్యాగ్ చేపూరు రాదని చెప్పేసి లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే నేను మన డాక్టర్ అనిల్ సార్ థర్డ్ నెంబర్ వస్తుంది, ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, సార్ దగ్గర ఉండి కేర్ తీసుకొని 10 days ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక్క పైసా ఖర్చు లేకుండా కూడా ఆయన మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్ళిండు. ఎందుకంటే నిజం కాబట్టి ఇది ప్రజలు కూడా తెలుసుకుంటారు. హాస్పిటల్లో కొన్ని అపోహలు ఉంటాయి, కానీ మీరు కళ్ళారా వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది. ఎవరో చెప్తే నమ్మొద్దు. హాస్పిటల్కి వస్తే నీకు జ్వరం ఉందో, ఏ జబ్బు ఉందో, ఏ రోగం ఉందో ఆ డాక్టర్ని కలిస్తే ఆయన దాన్ని చెప్తాడు. ఆ డాక్టర్ని కలగకుండా ఇంకొక ఆయన కలిస్తే ఆ సబ్జెక్ట్ ఆయన కాదు. కాబట్టి ఏ సబ్జెక్ట్ ఉంటే లాయర్ అంటే కోర్టు సమస్య ఉంటుంది, స్కూల్ అంటే ఖాళీ సమస్య, చదువు సమస్య ఉంటుంది, డాక్టర్ సమస్య అంటే ఆరోగ్య సమస్య ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్య డాక్టర్లు అందరూ మన దైవంతో సమానం కాబట్టి వాళ్ళనే మీరు సంప్రదించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు క్షేమంగా ఉండాలని చెప్పేసి మదర్ తెరిసా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జామె మసీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామె మసీద్ నుంచి దర్గా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన కీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బిగేతే పాల్గొన్నారు.
पहले तो सबको सबको बहुत बहुत शुभकामनाएं जिला पुलिस तरफ से एसपी मेरी तरफ से आपको सबको बहुत शुभकामनाएं। अल्लाह आपकी हर एक ख्वाहिश पूरी करे। आपके छोटे बच्चे बड़े होकर बहुत कामयाब करें। आपकी जो भी इच्छा है आपका दिल से अल्लाह आपको बहुत बहुत सके। आपको बहुत बहुत शुभकामनाएं। बिरादरान इस्लाम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद मिलाद के मौके पर प्यारे नबी हुजूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की यौम विलादत के मौके से इंतज़ामिया मसाजिद कमेटी सिलसिला की जानिब से नौजवानों की ख्वाहिश पर बाइक रैली का जो है ना एहतमाम रखा गया था। और आज का ये जो मुक़द्दस दिन है प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदाइश का ये दिन है। इसे हम और आप खुशी और इस्लाम के दायरे में रहकर तमीज़ और तहज़ीब तमद्दुन के साथ इसे मनाने का हमारे उलमा ने और हमारे बुजुर्गों ने इसका पैगाम दिया है। और इस पैगाम को लेकर जब प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के जितने भी इशादात हैं उन बातों पर गुज़िश्ता रात में भी जो है ना उलमाए किराम ने बयान फरमाया कि आज के दिन को कैसे गुजारना चाहिए, कैसे गरीबों का ख्याल रखना है, कैसे मिस्किनों का ख्याल रखना है, कैसे यतीमों का ख्याल रखना है। अल्लाह तबारक व तआला हम सबको इन तमाम आमाल खैर पर अमल करने की तौफीक रफ़ीक अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వీట్ షాపులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. బాలాజీ స్వీట్ హౌస్ లో ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు నిర్వాహకుడు రాజస్థాన్ కు చెందిన కమల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ఘనంగా పవిత్ర మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. గంజాయి కేసు నిందితుడు కస్టడీ నుంచి పరార్. ఇద్దరు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసిన ఎక్సైజ్ కమిషనర్. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు ప్రాధాన్యం. పచ్చని భద్రాచలమే లక్ష్యం. డిఎస్పీ ఎం అరుణ్ కుమార్. వనస్థలిపురంలో ఘనంగా మదర్ తెరిసా 116వ జయంతి వేడుకలు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన చేపూరి శంకర్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.